నమస్తే అండి. నాగమణి నిమ్మల స్వాగతం అండి ఛానల్. నేను మీ అందరికీ కూడా చిరపరిచితానండి. నాగమణి ఎన్ ఛానల్ అండి. తర్వాత ఇది నా నెక్స్ట్ రెండో ఛానల్ అండి. మీరు అక్కడ ఆదరించినట్టే ఆ ఛానల్ ఆదరించినట్టే నా ఛానల్, ఈ ఛానల్ కూడా, కొత్త ఛానల్ కూడా ఆదరించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు యాపిల్ మొక్క అండి, ఆన్లైన్లో తెప్పించిన యాపిల్ మొక్క, మీషో నుంచి తెప్పించానండి. యాపిల్ మొక్క అండి. దీని ధర వచ్చి 96 రూపాయలు పడిందండి. అదిగోనండి. యాపిల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే కదా యాపిల్ అంటే. అలాంటిది ఒక మొక్క మనం ఇంట్లో పట్టుకుంటే, మనం పెంచుకుంటే అది ఎంత సంతోషం అండి, ఎంత తృప్తి అండి. మన చెట్టుకు కాయలు కాసినప్పుడు అది మనం ఎంత తృప్తి పడతామండి. ఒకసారి మనం యాపిల్ చెట్టు మొక్క ఎలా పెడదామో చూద్దామండి. ఒక బకెట్ అండి, ప్లాస్టిక్ బకెట్ కాదేది మొక్కకు అనర్హం అండి. ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా సరే మనకి చక్కగా ఉపయోగపడతాయండి. చూడండి, నేను ఒక ప్లాస్టిక్ బకెట్ని ఎన్నుకున్నాను. దానిలో ఆకులు వేస్తున్నానండి, ఎండిపోయిన ఆకులండి. నేను వేసేది ఏమీ కూడా కంపోస్టు అవి ఏమి నేను వేయనండి. కేవలం ఎండిపోయిన ఆకులు, మట్టి మాత్రమే వేస్తానండి. కాస్త నీళ్ళు పోస్తానండి. మొక్కలు అవే పెరుగుతాయండి. అది ఆ మొక్కలు చక్కగా నాకు కాయలు ఇస్తాయండి. ఇప్పుడు మొక్కలు వేసానండి. మొక్కలకి ఆకులు వేసానండి, ఎండిటాకులు, మొక్కల నుంచి వచ్చిన ఎండిటాకులండి. అవి బకెట్ సగం వేసానండి. బకెట్ సగం వేసేసేయండి. అప్పుడు తర్వాత మిగతాది మనం ఏం చేద్దామంటే, దానిపైన మనం ఏదైనా వేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు, మట్టి మిశ్రమం వేసుకోవచ్చు, గోమూత్రం వేసుకోవచ్చు, గోమూత్రం వేసుకోవచ్చు, గోవు పేడ వేసుకోవచ్చు. ఎన్నో రకాలు ఉంటాయండి ఎరువులు. కాకపోతే మనం చేసుకున్నవన్నీ కూడాను మన వీలుని బట్టి మనం చేసుకుంటాం కదండి. అవి మనం వేసుకుని మన మొక్కలకు పెంచుకుంటామండి. ఇదిగోనండి, మట్టి మొక్కకి వేస్తున్నానండి. ఇది కంపోస్ట్ అయిపోయిందండి. కేవలం ఎండిటాకులతో అయిపోయిన కంపోస్ట్ మాత్రమేనండి ఇది. చూడండి, చక్కగా ఆ ఆకులు కంపోస్ట్ అయిపోయినాయండి. వాటిని నేను ఏం చేయలేదండి, ఒక గిన్నెలో పెట్టానండి. ప్లాస్టిక్ గిన్నెలో పెడితే అవి కంపోస్ట్ అయినాయండి. ఈ రకంగా పొయ్యిలో ఉన్న కచ్చిగిలు బూడిద ఉంటుంది చూడండి, వాటిని కూడా మనం ఎరువుగా ఉపయోగించవచ్చండి. వాటిని కూడా మనం కంపోస్ట్గా వేసుకోవచ్చండి. మొక్కకి చాలా బలం అండి, చాలా పోషకాలని మొక్కకి ఇస్తాయండి. అవి చక్కగా కచ్చిగిలి బూడిద వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయరు మట్టి వేసుకుంటున్నానండి. ఆ పైన మట్టి వేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదండి. కిందేమో ఒక బకెట్, ప్లాస్టిక్ బకెట్ తీసుకుని అందులో బెజ్జాలు పెట్టుకుని ఆ నీళ్ళు వెళ్ళిపోవాలి కదండి. అందుకని అవన్నీ కూడాను ప్లాస్టిక్ బకెట్లో బెజ్జాలు పెట్టుకుని అడుగున భాగంలో బెజ్జాలు పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను అడుగున ఆకులు వేసానండి, ఎండుటాకులు వేసానండి. ఆ తర్వాత నేను చేసుకున్న ఎండుటాకుల కంపోస్ట్ వేసానండి. ఆ తర్వాత ఒక లేయరు కచ్చికిలి బూడిద వేసానండి. ఆ తర్వాత మట్టి వేసానండి. మట్టి లూజుగా ఉండేటట్టు చూసుకోండి, గట్టిగా ఉండకూడదండి. మట్టి లూజుగా ఉండి చూడండి. మంజు వచ్చి ఎలా చూస్తుందో, నేనేం చేస్తున్నానా అని చెప్పేసి అది కూడా చూస్తుందండి. అంత ఆరానేనండి మంజుకి. ఒకసారి అది చిలిపిదండి. ఓకేనండి. ఇప్పుడు మనం బెజ్జం పెట్టుకుందామండి. బెజ్జం పెట్టుకుని అడుక్కల్లా బెజ్జం పెట్టేద్దాం. అడుక్కల్లా బెజ్జం పెట్టేస్తే అప్పుడు మొక్క చక్కగా కింద భాగంలోకి వెళ్తుందండి. అవి వెళ్ళి నిలదొక్కుంటుందండి. మొక్కని ఎప్పుడూ కూడా మనం కాస్త లోతుగానే తీసుకోవాలండి. లోతుగా తీసుకుంటేనే మొక్క కింద వరకు వెళ్ళి చక్కగా పాతుకుంటుందండి. ఆ పని చేయాలండి. ఖచ్చితంగా మనం లోతుగా తీసుకోవటం వల్లనే ఆ మొక్క నిలదొక్కుంటుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత ఇప్పుడు నేను ఆ మొక్క ఉంది కదండి, యాపిల్ మొక్క ఉంది కదా, ఆ మొక్కకి ఏం చేశారు, ప్లాస్టిక్ కవర్ పెట్టారు కదా, ఆ కవర్ తీస్తున్నానండి. ఆ కవర్ తీసేసి ఇందులో పెడతానండి. మొక్కలు మనతో మాట్లాడతాయండి. అసలు మొక్కలు ప్రియులు కాకుండా ఎవరున్నారండి. అందరూ మొక్కలు పెంచుకోవాలని, అందరికీ కూడా మొక్కలతో మాట్లాడాలని, అందరికీ కూడా మొక్కలతో ఫలాలు ఇవ్వాలని, పళ్ళు ఇవ్వాలని
కోరుకుంటామండి. అందుకు శ్రమ పడతామండి, కష్టపడతామండి. ఆ కష్టపడిన ఫలితం మనకు దక్కుతుందండి. చక్కగా మొక్కలు పెంచుకోండి. చక్కగా మీరు కూడా ఫలాలను అందుకోండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా చిన్న ప్లేస్ ఉన్నా చాలండి, మనం 2 మొక్కలైనా పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మన మొక్కలు అనేది. అసలు కాదేది మొక్కలకి అనర్హం అండి. ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. అట్లా చక్కగా నేనేం చేశానంటే ఇప్పుడు ఆ కవర్ తీసేసానండి. యాపిల్ మొక్కది కవర్ తీసానండి. మనం ఇప్పుడు అది ఆన్లైన్లో వచ్చింది కదండి, కొద్దిగా డ్రై అయిందండి. అయినప్పుడు కానీ చెమ్మగానే ఉందండి లోపల. అయినా నేను ఇప్పుడు ఆ మొక్కల్ని దాన్ని ఏం చేశానంటే అది అడుగున భాగంలో బెజ్జం తీసానని కాదండి, అందులో పెట్టానండి. మొక్కలే వేలు డిస్టర్బ్ చేయకండి. ఆ వేలుని మీరు డిస్టర్బ్ చేయొద్దండి. చక్కగా ఆ వేలుతో పాటే నేను ఆ మట్టిలో పెట్టానండి. ఆ మట్టిలో పెట్టేసి పైన మళ్ళీ కొద్దిగా మట్టి వేస్తున్నానండి. పైన మళ్ళీ కొద్దిగా మట్టేసి కొద్దిగా కచ్చికలు కొద్దిగా మట్టి మనం వేసి అప్పుడు ఆ మొక్కని అనవాలండి. అలా పట్టుకొని దాన్ని గట్టిగా నొక్కండి. నొక్కితే అప్పుడేమవుతుంది, ఆ మొక్క నిలదొక్కుంటుందండి. ఆ వేళ్ళు ఆ మట్టిలోకి వెళ్తాయండి. మీరు బాగా గమనించండి. చక్కగా అట్లా మీరు కూడా మొక్కని పెంచుకోవాలి, మొక్కని ఎలా వేసుకోవాలి అనే విధానంగా నేను నాకు తెలిసిన విధానం మీకు చెప్తున్నానండి, చూపిస్తున్నానండి. నేను ఎలా వేసుకున్నానో అనేది మీరు చూస్తారు. దానివల్ల మీకు ఏదన్నా కాస్త నేర్చుకోగలిగితే మీరు నేర్చుకోండి. అలా వేసానండి చక్కగా. ఇంకా మనం పై వరకు కూడా మట్టి వేసుకోవచ్చండి. మట్టి వేసుకొని కాస్త నీళ్లు పోసుకుంటే ఆ మొక్క ఏమవుతుంది, యాపిల్ మొక్క నిలదొక్కుంటుందండి. చక్కటి ఫలాలనిచ్చే యాపిల్ మొక్క. యాపిల్ మొక్కలో పిండి పదార్థాలు ఉంటాయండి, పోషకాలు చాలా ఉంటాయండి. ఒక యాపిల్ తిన్నా కూడా మనం ఒక రోజంతా ఉండగలమంటండి, నిపుణులు చెప్తున్నారండి. చక్కగా మీరు కూడా ప్రతిరోజు ఒక యాపిల్ తినండి. వీలుగా ఉంటే మీరు కూడా ఒక మొక్కను పెట్టుకోండి. సీడ్స్తోనే పెంచుతున్నారండి అందరూ. ఇప్పుడు అసలు యాపిల్ సీడ్స్తోనే చాలామంది పెంచుతున్నారు. అయితే కొన్ని వస్తాయండి, కొన్ని రావండి సీడ్స్తో. అందుకనే నేను చిన్న మొక్కని ట్రై చేద్దామని నేను తీసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్.